తైవాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. తైవాన్ రక్షణ అనేది తమకు అత్యంత క్లిష్టమైన సమస్య అని, భౌగోళికంగా ఆ ప్రాంతం అమెరికాకు చాలా దూరంలో ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ద్వీప దేశం చైనా ప్రధాన భూభాగానికి కేవలం 95 కిలోమీటర్ల దూరంలోనే ఉండగా అమెరికాకు మాత్రం 15,000 కిలోమీటర్లకు పైగా సుదూరంలో ఉందని ఆయన గుర్తు చేశారు. ఇంత ఎక్కువ దూరం ఉండటం వల్ల ఏదైనా సంక్షోభం తలెత్తితే తాము వేగంగా స్పందించడం ఆచరణాత్మకంగా చాలా కష్టమని ట్రంప్ స్పష్టం చేశారు. చైనా అత్యంత శక్తివంతమైన పెద్ద దేశమని కొనియాడుతూ ఉద్రిక్తతల విషయంలో చైనా, తైవాన్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన హితవు పలికారు. తైవాన్ స్వాతంత్ర్య ఆకాంక్షల కోసం అంత దూరం ప్రయాణించి తాము యుద్ధం చేయాలని అనుకోవటం లేదని చెప్పడం ద్వారా అమెరికా పాత విధానానికి ఆయన స్వస్తి పలికినట్లయింది. చైనా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి చైనా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిగిన భేటీ ఈ మార్పుకు కారణమనే చర్చ నడుస్తోంది. తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అమెరికా, చైనా మధ్య ప్రత్యక్ష ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని ట్రంప్కు జిన్పింగ్ గట్టిగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా, చైనాలు అంతర్జాతీయ వేదికపై భాగస్వామ్య దేశాలుగా ఉండాలే తప్ప ప్రత్యర్థులుగా మారకూడదని జిన్పింగ్ పేర్కొనటం ఇరు దేశాల వ్యూహాత్మక మార్పును సూచిస్తోంది. వాస్తవానికి తైవాన్ను ఎలాగైనా తనలో పూర్తిగా విలీనం చేసుకోవాలని, అందుకోసం అవసరమైతే సైనిక శక్తిని వాడడానికైనా చైనా దీర్ఘకాలంగా వ్యూహాలు రచిస్తోంది. తైవాన్ స్వాతంత్ర్య ప్రకటనను అమెరికా బహిరంగంగా వ్యతిరేకించాలన్నదే చైనా ప్రధాన డిమాండ్గా ఉంటూ వస్తోంది. ఇప్పటి వరకు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా సైనిక చర్యలకు దిగరాదు అంటూ అమెరికా దశాబ్దాలుగా చైనాను హెచ్చరిస్తూ తైవాన్కు అండగా నిలబడుతూ వచ్చింది. కానీ ఆ సంప్రదాయ విధానానికి భిన్నంగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడటం వాషింగ్టన్ విదేశాంగ విధానంలో పెద్ద మలుపుగా భావించవచ్చు. తైవాన్కు ఆయుధాలు విక్రయించాలా వద్దా అనే కీలకమైన అంశంపై తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ ప్రకటించడం విశేషం. ఈ ఒక్క వ్యాఖ్యే తైవాన్ పట్ల అమెరికా రక్షణ వైఖరిలో వచ్చిన గుణాత్మక మార్పును స్పష్టంగా వెల్లడిస్తోంది. అమెరికా నుంచి ఆయుధాల సరఫరా నిలిచిపోతే చైనా దూకుడును ఒంటరిగా తట్టుకోవడం తైవాన్కు దాదాపు అసాధ్యమని చెప్పాలి. చైనాను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎదుర్కొనే క్రమంలో తైవాన్ను అమెరికా ఒక బేరసారాల సాధనంగా వాడుకుంటోందా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు తైవాన్ పాలకులలో తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా బీజింగ్కు మాత్రం పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈ భౌగోళిక రాజకీయ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో తూర్పు ఆసియా ప్రాంతంలో చైనా ఆధిపత్యం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలు, పాత రక్షణ హామీల కంటే అమెరికా సొంత ప్రయోజనాలకే ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ విశ్లేషణల ద్వారా స్పష్టమవుతోంది.